వెల్కమ్ బ్యాక్. 10th తర్వాత మీరు తీసుకునేటటువంటి డిసిజన్ ఏం చదవాలి అనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఏదైతే మీరు డిసిజన్ తీసుకొని ఏ కోర్సులో అయితే మీరు జాయిన్ అవుతారో అదే మీ లైఫ్. సో కాబట్టి 10th క్లాస్ తర్వాత మీరు తీసుకునేటటువంటి డిసిజన్ పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకోవాలి. ఈ డిసిజన్ తీసుకోవడంలో మీ పేరెంట్స్తో పాటుగా మీ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయితే ప్రస్తుతం 10th క్లాస్ తర్వాత ఉన్నటువంటి వివిధ మార్గాలు ఏంటి అంటే ఏ కోర్సులు మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఈ కోర్సులు చేయటం వల్ల మన ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఏ కోర్సు చదవటం వల్ల ఈజీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనే దాని మీద మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో అనేది చాలామందికి అంటే 10th క్లాస్ విద్యార్థులకి, 10th కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి ఎలాంగ్ విత్ పేరెంట్స్కి కూడా చాలా రిఫరల్ వీడియోగా మారబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మీకు 10th క్లాస్ తర్వాత ఉన్నటువంటి వివిధ మార్గాలు అంటే ఏం చదవటం వల్ల మన లైఫ్ అనేది ఈజీగా బెటర్గా సెట్ చేసుకోవచ్చు అనే దాని మీద మీకు A to Z ఫ్రమ్ ద స్క్రాచ్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో చివరన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ పాయింట్స్ని అసలు మిస్ కావద్దు. దానివల్ల మీకు కంప్లీట్ ఎన్హాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. దెన్ లెట్స్ స్టార్ట్. వెరీ ఇంట్రెస్టింగ్, యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ కంటెంట్స్ 10th ఆఫ్టర్. వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్ టు ఎడ్యుకేట్? 10th క్లాస్ తర్వాత ఉన్నటువంటి వివిధ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏంటి అనే దాని మీద మనం డిస్కషన్ మొదలు పెడతాం. దీంట్లో మొదటగా మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపించేది ఏంటంటే ఇంటర్మీడియట్. సిబిఎస్ఈ ప్యాటర్న్లో మీరు 10th క్లాస్ కనుక కంప్లీట్ చేసినట్లయితే తర్వాత మీరు దాన్ని ఏమంటామంటే +1 +2 అంటాం. దాన్ని ఇంకో ఫార్మేట్లో కూడా మనం పిలవచ్చు 11th క్లాస్ అండ్ 12th క్లాస్. ఏదైనా అంటే ఇంటర్మీడియట్ కానీ లేక 11th అండ్ 12th కానీ రెండు ఒకటే. సో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఎనీహౌ ఇంటర్మీడియట్లో బేసికలీగా మనకు డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో బేసికలీగా సైన్స్ స్ట్రీమ్. సో ఈ సైన్స్ స్ట్రీమ్లో మనకు కనబడేది ఏంటంటే బైపీసీ, తర్వాత ఎంపీసీ, బైపీసీ ఎంపీసీ, తర్వాత ఎంఈసీ, తర్వాత కామర్స్ స్ట్రీమ్. ఈ కామర్స్ స్ట్రీమ్లో మనకు 2 గ్రూప్స్ కనబడతాయి. ఒకటి ఎంఈసీ, రెండోది సిఈసీ. ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్, దీంట్లో హెచ్ఈసీ. ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్. అయితే ఈ గ్రూప్స్లో ద బెస్ట్ వన్ ఏంటి అని ఒక క్వశ్చన్ కనుక రైజ్ చేసినట్లయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి, రాబోతున్నటువంటి 20 సంవత్సరాల యొక్క మార్కెట్ పరిస్థితులను బట్టి ఎంపీసీ చేయటం అన్నిటికన్నా ఉత్తమం. ఎంపీసీ కాని పక్షంలో ఎంఈసీ అంటే కామర్స్ ఉంటుంది కాబట్టి కామర్స్ వద్దు అనుకున్నప్పుడు ఎంపీసీ కాకపోతే ఎంపీసీ కాకపోతే ఎంబైపీసీ, ఈ 2 ద బెస్ట్. అలా కాకుండా నేను ప్యూర్ సైన్స్ చదువుతానంటే బైపీసీ. ఎనీహౌ ద ఫస్ట్ 3 ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఏంటంటే ఎంపీసీ, తర్వాత ఎంబైపీసీ, తర్వాత బైపీసీ. ఇవి 3 గ్రూప్స్. ఆ తర్వాత 4 చూసినట్లయితే ఎంఈసీగా మనం చూడొచ్చు. ఓకే, అలాగని మిగిలినటువంటి గ్రూప్స్ పనికిరావు అని చెప్పట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కోర్సెస్ లేక ఈ ఇంటర్మీడియట్ గ్రూప్స్ కనుక చదివినట్లయితే అంటే లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిఈసీ, హెచ్ఈసీ చదవటం వలన మనం ఎస్పెషల్లీ సిఈసీ చదవటం వలన ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ చేయడానికి మాత్రమే బాగా యూజ్ అవుతుంది. సో ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ రావాలి అంటే ఈ సిఈసీ చేసిన తర్వాత ఎంబీఏ, అదే బీబీఏ కానీ ఆ బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ చేయడం అనేది ఒక దారి. సో తర్వాత వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం పొందడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇక ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే ద బెస్ట్ వే వచ్చేసి మనకు హెచ్ఈసీ. ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఉండేటటువంటి వివిధ గ్రూప్స్. మీ ఇంటర్మీడియట్కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, 2 సంవత్సరాల కోర్సు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిటెక్నిక్ డిప్లొమా. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది ఒక 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి కోర్సు. ఈ 3 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మనకు ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి.
డిప్లొమా చేసిన తర్వాత కూడా మనం ఉద్యోగాలు పొందవచ్చు. ఈ డిప్లొమా చేసిన తర్వాత ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితుల్లో శాలరీ వచ్చేసి అంటే డిప్లొమా చేసినటువంటి విద్యార్థుల శాలరీ వచ్చేసి మీకు ఎట్ ప్రజెంట్ 25,000 మినిమంగా ఉంటుంది. సో ఈ డిప్లొమా చేసిన విద్యార్థులు ఆ తర్వాత ఫ్యూచర్లో లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. అంటే బీటెక్ కానీ బీఈ కానీ చేయొచ్చు. బీటెక్ బీఈ చేసిన తర్వాత ఎంటెక్ కూడా చేసుకోవచ్చు. ఫర్దర్ చేయాలంటే స్పెషలైజేషన్ అయినటువంటి పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. మన 2 రాష్ట్రాల్లో కూడా పాలిటెక్నిక్ డిప్లొమాలో జాయిన్ అవ్వాలి అంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రాయాలి, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. సో ఈ పాలిటెక్నిక్ డిప్లొమాలో డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మెకానికల్, ఆటోమొబైల్, సివిల్, కంప్యూటర్, ఇలా చాలా బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఈ డిప్లొమాకు సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమాకి సంబంధించి ఇప్పటికే నేను ఈ ఛానల్లో 2 నుంచి 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. దీని గురించి కావాలి అంటే మీరు ఒకసారి చూడండి. ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ని చూడండి. డిప్లొమాకి సంబంధించి మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఇంటర్మీడియట్ అనేది ఒక రకమైన ఒక ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకు డిప్లొమాస్, దాన్ని పాలిటెక్నిక్ డిప్లొమా అంటాం. పాలిటెక్నిక్ డిప్లొమా ఆ తర్వాత ఏంటంటే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఐటీఐ. దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో కూడా ఆల్రెడీ నేను చేశాను. ఆ డీటెయిల్డ్ వీడియో యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఐటీఐ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, అది కూడా చూడండి. ఇది ఇక్కడ ఏంటంటే ఐటీఐ అనేది మీకు 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్, మ్యాక్సిమం 2.5 ఇయర్స్ ఉన్నటువంటి ట్రేడ్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్స్ మనం వీటిని ట్రేడ్స్ అంటాం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, వెల్డింగ్, సో ఫిట్టర్ ఇలాంటి డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రేడ్స్ వల్ల ఏమవుతుందంటే మీరు 1 ఇయర్లో ట్రేడ్ అనేది కంప్లీట్ చేయవచ్చు, లేకపోతే మ్యాక్సిమం 2 ఇయర్స్లో. ఎక్కువ ట్రేడ్స్ అనేవి 2 ఇయర్స్లో ఉంటాయి. ఈ 2 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఏంటంటే డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఐటీఐ చేసిన వాళ్ళకి గ్రోత్ అనేది ఉండదు. ఐటీఐ చేసిన తర్వాత మళ్ళీ మీరు లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరు బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంటెక్ చేయొచ్చు. ఇలా ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అయితే ఈ ఐటీఐ చేయటం వలన ఏమవుతుందంటే మీకు షార్ట్ పీరియడ్ కోర్స్ కాబట్టి, అంటే 1.5-2 ఇయర్స్లో మీ కోర్స్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మీకు ఏదో మీరు చేసిన దాంట్లో మీరు ఏ ట్రేడ్లో అయితే మీరు నాలెడ్జ్ సర్టిఫికేట్ అనేది పొందారో ఆ ట్రేడ్లో మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. ఈ ఉద్యోగాలు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకు అంటే విజయవాడ లాంటి సిటీస్లో చూసినట్లయితే మీ శాలరీ అనేది 18,000 నుంచి 20,000 ఈ రేంజ్లో ఉంటుంది యాజ్ ఏ ఫ్రెషర్. అంటే రెండోది ఏంటంటే దీనికి గ్రోత్ అనేది ఉంటుంది. జాబ్ ఓరియంటెడ్లో ఐటీఐ చేసిన తర్వాత జాబ్ ఓరియంటెడ్లో గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఐటీఐ చేసిన తర్వాత ఓన్గా మీరు బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఒక పౌండరీ ఫామ్ పెట్టుకోవచ్చు, ఒక ఎలక్ట్రికల్ మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. దానివల్ల జాబ్ కన్నా మీరు ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే, ఓన్గా ఫౌండరీ వర్క్షాప్ ఇలాంటివి పెట్టుకుంటే మీకు గ్రోత్ అనేది, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ ఐటీఐకి గురించి మీకు ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. దాని యొక్క లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. ఇక ఐటీఐ తర్వాత మనకు ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఇది సైన్స్ రిలేటెడ్ కోర్సు. దీనికి మన తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది. ఇది 2 ఇయర్స్, ఇది డ్యూరేషన్ 2 ఇయర్స్ కోర్సు. దీనికి సంబంధించి రీసెంట్గా నేను ఒక్కరోజు ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు వీడియో కనుక మీరు చూసినట్లయితే ఇదే ఉంటుంది, డిప్లొమా ఇన్ ఫార్మసీ. అక్కడ నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది దీనికి సంబంధించి ప్రొవైడ్ చేశాను. ప్రస్తుతం మన ఇండియాలో ఈ ఫార్మసీ రంగం అనేది చాలా వేగంగా డెవలప్ అవుతుంది కాబట్టి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేయటం వన్ ఆఫ్ ద బెస్ట్ వే అన్నమాట. సో ఓకే, ఏదైతే ఒక ఇంటర్మీడియట్ చూసాం, ఒక పాలిటెక్నిక్ డిప్లొమాలు చూసాం, ఐటీఐ చూసాం, తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ. అదేవిధంగా డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇది కూడా 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. దీనికి కూడా స్టేబిలిటీతో కూడినటువంటి గ్రోత్ ఉంటుంది. అయితే ఇక్కడ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి.
క్యాటరింగ్, రిసెప్షన్ ఇలా చాలా చాలా ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే బేసికలీగా ఈ కోర్స్ చేసుకున్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా అవసరం మిగిలిన దాంతో మనం కంపేర్ చేసినట్లయితే. అలాగే డిప్లొమా ఇన్ టూరిజం, అలాగే ఇక్కడ ఈ డిప్లొమాలు ఏదైతే ఉన్నాయో ఇవి డ్యూరేషన్ వచ్చేసి ఏ డిప్లొమా చూసినా మీరు 2 to 2.5 years మాత్రమే ఉంటుంది. సో ఓకే, ఈ డిప్లొమాలు మనం చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఈ డిప్లొమా కోర్సెస్ అనేవి మీకు నచ్చలేదనుకోండి, ఒక విషయం, ఈ డిప్లొమాలు చేయడం వల్ల లాంగ్ రన్లో మీకు గ్రోత్ అనేది ఉండదు. అంటే డిప్లొమా చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశారు, ఆ తర్వాత ఇదే హోటల్ మేనేజ్లో మీరు డిగ్రీ చేయవలసి ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు ఏంటంటే ఈ హోటల్ ఇండస్ట్రీస్లోనే మీరు ఉద్యోగ అవకాశాలు పొందవలసి ఉంటుంది. ఇక బయట మీకు ఎలాంటి అవకాశాలు అనేవి ఉండవు. ఇది ఒకటి మనకు డ్రాబ్యాక్గా ఇక్కడ కనబడుతుంది. సో అయితే దీని తర్వాత ఈ డిప్లొమాల తర్వాత వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా మన తెలంగాణలో కూడా వొకేషనల్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేయబడుతున్నాయి. ఇవి ఈ వొకేషనల్ కోర్సెస్ని ఆఫర్ చేసేటటువంటి కాలేజెస్ ఆయా రాష్ట్రాల యొక్క ఇంటర్మీడియట్ బోర్డుతో ఎఫిలియేషన్ అయి ఉంటాయి. ఈ వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డ్యూరేషన్ వచ్చేసి మీకు 2 years ఉంటుంది. ఈ కోర్సులో ఇక్కడ వొకేషనల్ కోర్సులో ఉండేటటువంటి ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే మీకు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎట్ ద సేమ్ టైం అందుతుంది. ఎలాగైతే మీరు థియరీ సబ్జెక్ట్ చదువుకుంటారో ఆ చదివినటువంటి సబ్జెక్ట్ మీద ఈ 2 yearsలో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పొందుతారు. సో కాబట్టి 2 years తర్వాత మీకు బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కానీ ఈ వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి లాంగ్ రన్లో గ్రోత్ అనేది ఉండదు. సో ఈ వొకేషనల్ కోర్సెస్ ఆఫర్ చేసేటటువంటి కాలేజెస్ కూడా క్వాలిటీగా ఉండట్లేదు. అక్కడ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఉండట్లేదు, ఏదో అలా ఆఫర్ చేస్తున్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి స్కిల్స్ అంతగా ఉండట్లేదు. నిజానికి థియరిటికల్గా, ప్రాక్టికల్గా ఈ వొకేషనల్ కోర్సెస్ చాలా డిఫర్ అయితే ఉన్నాయి. అయితే వన్ ఆఫ్ ద వే ఏంటంటే 10th తర్వాత వొకేషనల్ కోర్సెస్ చేయటం. ఈ వొకేషనల్ కోర్సెస్ మీకు చాలా 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 బ్రాంచెస్ లేక చాలా చాలా కోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ కోర్సు చేసిన తర్వాత అంటే 2 years కోర్స్ చేసిన తర్వాత మీకు వచ్చేసి యాజ్ అన్ యావరేజ్ శాలరీ వచ్చేసి 18,000 to 20,000 మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దీని మీద గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇవి చెప్పినటువంటి 5 different వేస్ 10th class తర్వాత. ఆ తర్వాత మీరు ఇంకో ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, అదేంటంటే ఇంటిగ్రేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్. సో మీరు 10th class కంప్లీట్ అవ్వగానే మీరు చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ని జాయిన్ అవ్వచ్చు. దానికి మీరు అక్కడ ఫౌండేషన్ కంప్లీట్ చేయాలి. ఫౌండేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు 5 years సో చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్, ఫైనల్ 2 ఉంటాయి. ఇంటర్మీడియట్లో 2 sets ఉంటాయి, అంటే 2 groups ఉంటాయి. ఆ 2 groups కంప్లీట్ చేయాలి. ఫైనల్లో 2 groups ఉంటాయి, అవి కూడా ఇంటర్ అండ్ ఫైనల్ అవి కూడా కంప్లీట్ చేయాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు 10th class చదివిన తర్వాత కూడా డైరెక్ట్గా చార్టెడ్ అకౌంటెంట్ లేక సిఏ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక కొన్ని కాలేజెస్ ఇంటిగ్రేటెడ్ లాని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ లా అంటే 10th తర్వాత వాళ్ళు మీకు 2 years ఇంటర్మీడియట్తో పాటు 3 years డిగ్రీ చెప్తారు. అంటే బ్యాచులర్ ఆఫ్ చెప్తారు, అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చెప్తారు, BA చెప్తారు. ఆ తర్వాత 2 years మీకు లా చెప్తారు. ఇలా ఉంటుంది. అలాగే మీకు 10th class తర్వాత మీకు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కూడా ఉంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ BA, ఇంటిగ్రేటెడ్ లా ఇవి ఏదైతే ఉన్నాయో అవి మన 2 రాష్ట్రాల్లో రేర్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. కానీ మీరు చార్టెడ్ అకౌంటెన్సీ లేక CA చేయాలనుకుంటే విజయవాడ, గుంటూరు, ఆ తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం ఈ సిటీస్లో మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. సో 10th class తర్వాత కూడా మీరు ఇది చెయ్యొచ్చు. అయితే ఇక్కడ నేను కవర్ చేసినటువంటి 7 different ఎలిమెంట్స్ ఇవి బేసికలీగా ఉన్నాయి. నేనేమైనా మర్చిపోయి ఉంటే దాన్ని కనుక గుర్తు చేసినట్లయితే దానికోసం సపరేట్ డెడికేటెడ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకు కెరీర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఏం చేసినా కూడా, మీరు ఏం చదవాలనుకున్నా ఫస్ట్ మీ యొక్క క్యాపబిలిటీ, మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. యూ షుడ్ అసెస్ యువర్
క్యాపబిలిటీస్ అంటాం దీన్ని. మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని మీరు ఫస్ట్ ఏంటి నా అంటే నేను ఎంత చదవగలను, నాకు ఏ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్స్ అంటే డిఫికల్ట్, ఈ విషయాన్ని ఫస్ట్ యునానిమస్గా నిజాయితీగా మీకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. తర్వాత మీ అంటే మీ ఫ్యామిలీ యొక్క ఎన్విరాన్మెంట్, తర్వాత మీ ఫ్యామిలీ యొక్క ఎకనామికల్ కండిషన్, దీనే ఫైనాన్షియల్ కండిషన్. మీ పేరెంట్స్ మీ మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే చార్టెడ్ అకౌంటెన్సీ లాంటి కోర్స్కి వెళ్తే ఒక్కసారి మీరు సిఏ గనక కంప్లీట్ చేసినట్లయితే మీకు ఇంకా తిరుగుండదు. సో కాబట్టి మీరు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకున్నటువంటి ఎన్వైర్న్మెంట్, మీకున్నటువంటి పరిస్థితుల్ని లెక్కలోకి తీసుకొని మీరు ముందడుగు వేయండి. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్కి వెనక ముందు రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్